అయ్యో చెప్తున్నా కొద్ది ప్రేమించిదివో నిన్నంతగా ఏ దూషించితినో నన్నెంతగా నీ వెలిగితివో నిన్నంతగా నే మరచితినో కలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా కలనా నే చెప్పగలనా
కూడా ప్రభు యేసయ్య నామములో నా హృదయపూర్వకమైన వందనాలండి. అమ్మ వందనాలు. సాయమిందిరే అందరూ దేవుని మహాకృపను బట్టి నేను కూడా అదే ఉంటుంది. బాగానే ఉన్నాను. అదే నేను బాగానే ఉన్నాను, కానీ ఈ పక్కన ఉన్నాడు కానీ బాగున్నారా మనది పక్క కొన్ని కలప సాయమిందిరే అని దేనికి అసలు లేదు తెలియదు కదండి మీరు. పక్కన ఉన్నాడు కానీ సాయమిందిరే రైట్. ఇది కార్తీక్ ఇది రైట్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు రాలేనేమో అనుకున్నాను, కానీ దేవుని యొక్క మహాకృప, దేవుడు ఈ స్థలానికి ఆయన తీసుకుని వచ్చారు. తనంతా ఆ మంచం మీద ఉన్నాను. సాయంత్రం వెళ్ళి బార్బర్ షాప్కి వెళ్ళొద్దామని లేసరికి లేవలేని పరిస్థితి. రాత్రంతా కూడా నా ఆలోచన ఎలాగైనా దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యం అందించాలయ్యా, నాకు బలం శక్తిని అని దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు చక్కని ఆరోగ్యం ఇచ్చి మళ్ళా మీ సన్నిధి స్థలంలోనికి, దేవుడి సన్నిధిలోనికి, మీ మధ్యలోనికి దేవుడు నన్ను తీసుకొని వచ్చారు. అందరూ కానీ అందరు గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. రైట్. అందరూ కూడా ఇవాళ నాకేమనిపించిందంటే బలవంతంగా చప్పట్లు కొట్టారు. బలవంతంగా కదా, బలవంతంగా చప్పట్లు కొట్టారు, బలవంతంగా పాడారు. మరి దేవుడి సన్నిధిలో బలవంతంగా మనం కొట్టవలసిన లేదు అమ్మా, ఫ్రీగానే. ఏదైనా పాట పాడేటప్పుడు చప్పట్లు ఎంత ఉద్యమం ఉంటుంది, ఎంత వెనసంపుగా ఉంటుంది. అటు కాంగో సౌండ్ వినబడుతుంది, ఆ పాట పాడే వాయిస్ వినబడుతుంది. కొన్ని పాటతో వాయిస్ కలుపుతారంటే అలా కూడా కలపట్లేదు, బాగా పాట కన్నట్టు చూస్తున్నారు కదా. చక్కగా అందరు కలిసి పాడితే చాలా ఉద్యమం ఉంటుంది, పైకి వినేవాళ్ళు కూడా వినసొంపుగా ఉంటుంది, ఆసక్తికరంగా ఉంటుంది. పిల్లారా, అలాగే దేవుడి సన్నిధిలో మనం ఒక గంట సేపు, కొద్దిసేపు అయినా కనీసం నువ్వు పాట రాకపోయినా చప్పట్లను కొట్టాలి కదా సంతోషంగా. నేను ఎప్పుడు చెప్తున్నా, పదే పదే చెప్పడం సమంజసం కాదు, చెప్తున్నాను. దేవుడి సన్నిధిలో వచ్చిన మనము సంతోషంగా చప్పట్లు కొడుతూ పాట పాడుతూ ఎందుకు వచ్చాం? మనము దేవుని స్తుతించడానికి వచ్చాం. ఊరికే మనం వెళ్ళడానికి వచ్చి వెళ్ళిపోవడానికి కాదు కదా. దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని సన్నిధిలో ఏదో ఒక మేలు పొందుకోవాలి, ఏదో ఒక గొప్ప కార్యం చూడాలని మనం వచ్చాం. దేవునికి స్తోత్రం. దేవుడు గొప్ప దేవుడు. ఆయన పిల్లలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. గత రాత్రంతా కూడా నా బాధ, వేదన, ఎలాగైనా నేను వెళ్ళాలి ప్రభువా, ఎలాగైనా నేను వెళ్ళాలన్న ఆశయం తప్ప భలే వచ్చింది నాయన, రేపు రెస్ట్ తీసుకుందామన్న ఆలోచన నాకు రాదు. దేవుడి సన్నిధి నా జీవితం అంతా దేవునిలో ఒక కృపొత్తిలా కరిగిపోవాలి, ఒరిగిపోకుండా కరిగిపోవాలి. దేవునిలోనే నా జీవితం ముగించబడాలన్నది నా ఆశ. కనుక ప్రియులారా, మీ అనుదిన ప్రార్థన ద్వారా దేవుడు తన శక్తిని ఈ వారం అంతా ఖాళీ లేదు. దేవుడు మరి చక్కగా నీ కార్యక్రమం కొన్ని చోట్లయితే ఆహ్వానాలు వచ్చినాయి, కానీ వెళ్ళలేని పరిస్థితి. ప్రియులారా, ఇది ఏమైనా దేవుని యొక్క మహాకృప. ఈరోజు ఈ స్థలంలోనికి, మీ మధ్యలోనికి నేను రాగలిగాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము విందాం. మనం చాలా ఉగ్రత దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. కనుక ఒక తమ్ముడు అన్నాడు, అన్నయ్య ఎర్రని పెయ్య అని యూట్యూబ్లో నేను చూస్తున్నాను అన్నయ్య, పేపర్లో కూడా చూసాను. అసలు ఏంటన్నయ్య ఎర్రని పెయ్య? ఆ మందిరం కట్టబడినప్పుడు దాన్ని వధించి దాన్ని తినడానికే అన్నయ్య అన్నాడు. అలా అన్నప్పుడు నాకు ఒక్కసారిగా సంఘాలు గుర్తుకొచ్చినాయి. నిజమే, ఈ తమ్ముడికి ఇది అర్థం కాలేదు, దీని గురించి అవగాహన లేదు. బహుశా సంఘాలకు కూడా, దేవుని పిల్లలైనటువంటి వారికి కూడా దీని గురించి అవగాహన లేదేమో అని నాకు ఒకసారి ఆలోచన కలిగింది. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, మన దాకా చూసాం, ఎర్రని పెయ్య దొరికిందని యూట్యూబ్లో మనం చూస్తూ వచ్చాం కదా. ఎవరికైనా తెలిసి ఎర్రని పెయ్యని గురించి? ఎర్రని పెయ్య అసలు ఎందుకు
అసలు ఎందుకని ఆ ఎర్రని పెయ్య ఎందుకు ఎర్రని పెయ్య వధించాల్సి వచ్చింది అని ఆయన అడుగుదాం జరిగింది. సరేరా బాబు, నేను ఇప్పుడే చెప్పలేను కానీ వాక్య రూపంలో చెప్తాను, యూట్యూబ్లో చూడను ఆయన అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ సమయంలో ఆ ఎర్రని పెయ్యను గురించి మీతో నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. పాత నిబంధన గ్రంథములో ఆది కాండము నుండి మలాకీ గ్రంథము వరకు ప్రతి చోట ప్రతి అధ్యాయంలో యేసు ప్రభు వారు మనకు కనిపిస్తూనే ఉంటారు. పాత నిబంధన గ్రంథములో యేసు క్రీస్తు అని తెలియపరచబడలేదు, కానీ యెహోవా దూత అని తన పేరును వెల్లడి చేయబడింది. ప్రియులారా, ఈ పెయ్య ఎందుకు దాన్ని భస్మం చేయాల్సి వచ్చింది? ఎందుకని ఆనాడు ఆ ఎర్రని పెయ్యను మరి ఆ ప్రత్యక్ష గుడారము దగ్గరికి తీసుకొచ్చి, మరి ఎందుకని ఎర్రని పెయ్యను తీసుకొచ్చేవారు, ఎందుకు దాన్ని భస్మం చేసేవాళ్ళు? మనం ఆలోచన చేస్తే చాలా మంది నేటి దినాల్లో ఎర్రని పెయ్య మరి ఆనాడు మరి దహించే వాళ్ళు కదా, అలాగా దహించడానికేమో ఎర్రని పెయ్య తీసుకొచ్చి దహిస్తారేమో అని అనుకుంటూ ఉంటారు. ప్రియులందరూ చాలా ఆధ్యాత్మిక విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. అలాడు పాపము చేస్తే, పాపము చేసిన ప్రతి వ్యక్తి పాపం నుండి పాప పరిహారం చెందాలి, ఆ పాపము నుండి విడిపించబడాలి. ఆ విడిపించబడాలంటే మరి మన కొరకు నేడైతే సర్వమానవాళి పాప పరిహారార్థమై మరి యేసుక్రీస్తు వారి కలువరి శిలువలో మన కొరకు తన యవ్వన రక్తం అంతటిని కూడా ధారపోసాడు. మరి ఆనాడు ఒక ఎర్రని పెయ్యని తీసుకొచ్చిన వాళ్ళు, ఎర్రని పెయ్యని దానిలో ఒక 4 రకాల మిశ్రమాన్ని కలిపేవాళ్ళు. మొదటిగా ఎర్రని పెయ్య, రెండవదిగా దేవదారు కర్ర, మూడవదిగా హిస్సోపు కొమ్మ, నాలుగవదిగా ఎర్ర నూలు. ఈ 4 కూడా దహించేవాళ్ళు, భస్మం చేసేవాళ్ళు, అంటే దహించి బూడిద చేసేవాళ్ళు. బూడిద చేసి దాన్ని పారేటువంటి జలములో కలిపి దాన్ని మీద ప్రోక్షించే వాళ్ళు, చల్లేవారు. శుద్ధ జలము అని. ఏ జలం అది? శుద్ధ జలము. అంటే ఏ వ్యక్తి అయితే పాపం చేశాడో ఆయన మీద ఆ శుద్ధ జలాన్ని అలా చల్లినప్పుడు ఆ యాజకుడు అతని మీద ప్రోక్షించినప్పుడు ఆయన పాపం నుండి విడుదల పొందేవాడు. అరే, నీ పాపాలు క్షమించబడ్డాయరా, నువ్వు పవిత్రుడైపోయేవరా అని దానికి చాలా నియమ నిబంధనలో యెహోవా దేవుడు పెట్టారు. ప్రియుల, అలాగన ఆ శుద్ధ జలాలను తయారు చేయటకై ఇలాగ 4 రకాలైనటువంటి వస్తువులను వాడుతూ వచ్చారు. మొదటిదిగా ఎర్రని పెయ్యను వాడారు, రెండవదిగా దేవదారు కర్రను వాడారు, మూడవదిగా హిస్సోపు కొమ్మను వాడారు, నాలుగవదిగా ఎర్ర నూలును వాడారు. ఈ 4 కూడా భస్మం చేసేవారు. అయితే ఈ ఎర్రని పెయ్యను గురించి ఈరోజు మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. అందరు ఆసక్తిగా ఉన్నారు కదా. ఉసూరు మంట ఉండకూడదు, నాకులేగా ఎలా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి కదా. హల్లెలూయా. ప్రియులారా, లేవి సంఖ్యాకాండము బైబిల్ గ్రంథాలు తెరచుకోండి. లేవి కాండం 19వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. లేవి సంఖ్యాకాండం 19వ అధ్యాయము మొదటి వచనం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము ఇది ఏమనగా, ఇశ్రాయేలీయుల కళంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడైనను కాడి మోయనిదినైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలని వారితో చెప్పాను. చాలు. దేవునికి స్తోత్రం. ఇక నా వైపు చూడండి అందరూ. ఆ పెయ్య ఎలా ఏమై ఉండాలి? అది ఎర్రనిదై ఉండాలి. పాయింట్లు రాసుకోండి సార్. ఆ పెయ్య మొదటిగా ఎర్రనిదై ఉండాలి.
ఏ మచ్చ ఉండకూడదు, ఏ డాగు ఉండకూడదు, ఏ లోపం ఉండకూడదు. మొదటిదిగా ఆ పెయ్య ఎలా ఉండాలి? ఎర్రనిదై ఉండాలి. రెండవదిగా అది మచ్చలేనిదై ఉండాలి. ఎలా ఉండాలి? మచ్చలేనిదై ఉండాలి. ఎర్రనిదై ఉండాలి, మచ్చలేనిదై ఉండాలి. మూడవదిగా అది కళంకము లేనిదై ఉండాలి. ఎలా ఉండాలి? కళంకము లేనిదై ఉండాలి. ఇక నాలుగవదిగా మనం చూస్తే కాడిమోయినదై ఉండాలి. ఎలా ఉండాలి? కాడి ఎప్పుడు కూడా తన జీవితంలో తన భుజముల మీద కాడిమోయిన పెయ్యి అయి ఉండాలి. ఇక ఐదవదిగా మనం చూస్తే ఊరి వెలుపట దానిని దహించాలి అని చెప్పాడు దేవుడు. ఎక్కడికి దహించాలంట? ఊరి వెలుపట. చెప్పండి. మొదటిగా ఆ పెయ్యి ఎలా ఉండాలి? ఎర్రనిదై ఉండాలి. రెండవదిగా మచ్చ లేనిదై ఉండాలి. మూడవదిగా కళంకము లేనిదై ఉండాలి. నాలుగవదిగా కాడిమోయినదై ఉండాలి. ఐదవదిగా ఊరి వెలుపట దానిని దహించాలి. చాలా ఆధ్యాత్మికమైన విషయాలు ప్రియులారా ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. ఇదంతా ప్రవచనాత్మకమైనటువంటి వాక్యం విషయాలు. ప్రియులారా ఈ పెయ్యను వధించాలంటే ఎర్రనిదై ఉండాలి. అసలు ఈ పెయ్య ఎవరికి సాదృశ్యంగా ఉంది? మనం ఒకసారి ఆలోచన చేస్తే పరమగీతల గ్రంథంలో 2వ అధ్యాయంలో రాయబడింది. ఆ శుభమితిని అడిగితే, అమ్మ నీ ప్రియుడి విశేషం ఏంటంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లోని అతి సుందరుడు. దేవునికి స్తోత్రం. ప్రియుడు ఎలాంటి వాడంట? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లోని అతి సుందరుడు. ధవళవర్ణుడు అనగా ధవళము అనగా ఎరుపు రంగు. ఈ పెయ్య ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఎరుపు రంగు దేనికి సూచన అంటే త్యాగానికి గుర్తు. దేనికి గుర్తు? త్యాగానికి గుర్తు. ఎందుకు ఆ ఎరుపు రంగు త్యాగానికి గుర్తుగా ఉంది అంటే యేసుక్రీస్తు వారు మన కొరకు త్యాగం చేస్తాడు. ఆయన ఏ త్యాగం చేస్తాడు? పరలోకాన్ని విడిచి, దేవలోకాన్ని విడిచి తనను తను తగ్గించుకుని రిక్తునిగా భూలోకానికి వచ్చాడు. ఆయన ధనవంతుడే కానీ దరిద్రుడికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. త్యాగం చేస్తాడు. ప్రియులారా ఈ పాత నిబంధన గ్రంథములో ఆనాడు ఇశ్రాయేలు పాప పరిహారార్థమై ఆ శుద్ధ జలానికి వాడినటువంటి ఎర్రని పెయ్య ఎవరికి సాదృశ్యంగా ఉందంటే, ఇదిగో ప్రియులారా మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. ఆ యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. త్యాగం చేశాడు. మన కొరకు త్యాగం చేశాడు. ప్రియులారా మన కొరకు త్యాగం చేసి ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన అనేకమైనటువంటి బాధలను అనుభవించాడు. అనేకమైనటువంటి మరి శోధనను సహించాడు ఆయన. దేవునికి స్తోత్రం. చూడండి ఒక మాట చదువుకుందాం. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి యుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై యుండి దేవునితో సమానముగా యుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా
చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం. తన్ను తాను తగ్గించుకున్నాడు, హెచ్చించుకోలేదు. ప్రియులారా, అంతటి ఘనమైన దేవుడు, అంతటి పరిశుద్ధ దేవుడు, పరలోకములో ఉన్నటువంటి ఆ దేవుడు దాసుని స్వరూపాన్ని ధరించి, దాసుని స్వరూపాన్ని ధరించి ఈ లోకానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. చూసారు, ఆయన మన కొరకు త్యాగం చేస్తాడు. మన కొరకు, ఆయన కొరకు మనం ఏమైనా చేయగలుగుతున్నామా? ఆయన కొరకు ఏమైనా త్యాగం చేయగలుగుతున్నామా? ఆయన కొరకు సమయాన్ని త్యాగం చేయగలుగుతున్నామా? ప్రియులారా, దేవుడు సమయాన్ని, తన శరీరాన్ని, తన రక్తమును, సమస్తమును త్యాగం చేస్తాడు మన కొరకు. హల్లెలూయా. అసలు దేవుడి కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఒకసారి మనలను మనము ఆత్మ విమర్శన చేసుకుందాం. ఆ ఎరుపు రంగు అది త్యాగానికి గుర్తుగా ఉంది. ఆ రక్తాన్ని దేవుడు మన కొరకు చిందించాడు. ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల పాప విముక్తి కొరకై ఏ వ్యక్తి అయితే పాపం చేస్తాడో ఆ వ్యక్తి ఎర్రని పెయ్యను తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. ఎంత కష్టం ఆనాడు ఆ పశువులను. ఆనాడు మొన్నటి దినాన ప్రార్థన, పొలంలో ప్రార్థన అయితే మేకను కోస్తారు. బోరు వేసేటప్పుడు వాళ్ళు మొక్కుబడి చేస్తారు. అయ్యా, బోరు పెడితే మరి మేకను కోస్తామని వాళ్ళు మొక్కుబడి చేస్తారు. అయితే నేను వెళ్ళాను. అయితే ఆ మేకపోతును కోసేవాడు వచ్చాడు. పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయండి అన్నాడు. మేము ఇక్కడ బలి ఇచ్చేస్తామని. రేయ్, బలి కాదు అని అనేసరికి అదే పాస్టర్ గారు అన్నాడు. మెదలకుండా వాళ్ళ చూడాను. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇలా మొక్కుకున్న నిలబెట్టి నరికేస్తారేమో అనుకున్నాడు ఆయన. నేను అన్నాను, రే వాళ్ళకి నరకడం ఇది బలి ఇవ్వడం కాదు, దేవునికి పేరు చెప్పి అంటే మొక్కుకున్నారు ఇలా మేము చేస్తామని కనుక మీరేమో వాటికి బలిస్తారు. కానీ ఇక్కడ బలి ఇవ్వకూడదు, పొడుకోబెట్టి దాన్ని పేకపోయమన్నాను. ఓహో, పాస్టర్ గారు ఎలాగ చేస్తారా మీరు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మేము అలాగ అనుకోలేదండి, ఆ బోరు కాడ నిలబెట్టి నరికేస్తారేమో అనుకున్నాను, అందుకని పెద్ద కత్తి పట్టుకొచ్చాను పాస్టర్ గారు అన్నాడు. మేము అలా చేయం రా బాబు, మేము అలా చేసేవాళ్ళం కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, అలా చేస్తే అది బలి. అలా చేస్తే ఏమంటారు, దాన్ని బలిచ్చినట్లుగా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఎర్రని పెయ్యను తీసుకొచ్చి బలిచ్చే ఆ దహించేటువంటి వారు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ. ఎన్ని పశువులు, ఎన్ని గోవులు, ఎన్ని మరి వాటి జీవాలు ఆనాడు ఇశ్రాయేలు పాప విమోచనకై బలైపోతా ఉండేవో కదా. ఇక అనుకున్నాడు దేవుడు, లేదు లేదు, ఇవి కావి అవి మరణించడానికి వీల్లేదు. ఒక ఆయన అంటాడు, మరి ఆ లోకంలో ఆ యెహోవా దేవునికి జీవాలంటే ప్రేమ ఉండదు, జీవాల మీద ఆ ప్రేమ ఉండదు, దానికి కర్కశంగా వ్యవహరిస్తూ ఉంటాడు అని ఒక ఆయన మాట్లాడుతూ వచ్చాడు. క్రీడా దేవుని వాక్యం ఏమని తెలియపరుస్తుందంటే, ప్రతి జీవి కోరికను ఆయన ఏం చేస్తున్నాడంట, తృప్తిపరిచేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రతి జీవిని కలుగు చేస్తున్న దేవుడు ఆయనే. కనుక ప్రభు ప్రియులారా, ఇక్కడ బైబిల్ గ్రంథం మనం చూస్తే ఆ ఎర్రని పెయ్య ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. చూసారు ఎంత ప్రవచనాత్మకమైనటువంటి విషయమో. పాత నిబంధనలో జరిగిన ప్రతి సంఘటన మనం చూస్తే యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. ఆ ఎర్రని పెయ్య దేనికి, మరి శుద్ధ జలానికి వినియోగించినటువంటి ఆ పెయ్య ఎవరికి సాదృశ్యం అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఇక రెండవదిగా మనము చూస్తే అది ఎలా ఉండాలన్నాను, మచ్చలేనిదై ఉండాలి. మచ్చలేనిదై ఉండాలి. ఒక పెయ్యని తీసుకొస్తా, ఎర్ర తీసుకొచ్చి ఏదో ఎరుపు రంగు ఉందిలే, యెహోవా దేవుడు ఏదో ఎర్రని తీసుకురమ్మన్నాడు కదా, ఇక దాన్ని పరిశీలన పెట్టి చూడాలా? లేదు లేదు, పెద్ద బోధం పెట్టి చూసేవాళ్ళు యాజకులు. ఎక్కడైనా తెల్ల వెంట్రుక కనబడినా, నల్ల వెంట్రుక కనబడినా, ఏది కనబడినా దాన్ని వద్దనేవాడు, రిజెక్ట్ చేసేవాడు. ప్రియులారా, మచ్చలేనిదై ఉండాలి. ఆ భస్మానికి వినియోగించాలంటే అది మచ్చలేనిదై ఉండాలి. ప్రియులారా, అనగా ఏ వ్యక్తి కూడా వేలెత్తి చూపించే విధముగా ఉండకూడదు. అలా ఉండే వ్యక్తి ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కరే. యేసుక్రీస్తు ఏమైనా మచ్చ ఉందా? చెప్పాలి, ఏమైనా మచ్చ ఉందా? ఈ నలంటోడు ఇలాంటోడు 10 మందిలో ఉన్నప్పుడు బాగానే ఉంటాడు, ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి ఆయన వ్యవహారం ఏంటో కనబడుద్ది. ఎవరైనా చెప్పగలుగుతారా? అలా చూద్దామని, అలా కనిపెడదామని ఆనాటి యూదులు, ఆనాటి పరిసయ్యులు, ఆనాటి ప్రజలు ఎంతో ప్రయత్నం చేస్తారు. చివరికి యేసు ప్రభు సవాల్ చేశాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా మరి నిరూపించగలరా? సవాల్ చేశాడు దేవుడు. మచ్చలేనిదై ఉండాలి.
ఆ మచ్చలేనిది ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రియుడా, ఈ రోజు దేవుడు వాక్యం వింటున్న నీవు కూడా ఏ నింద లేని వారిగా ఉండాలి కదా. మనలో ఉంటాయి కదా ఏదో ఒక మచ్చ మనలో ఉంటది కదా. సిరియా సైన్యాధిపతి అయినటువంటి దైవానికి అంతా బాగానే ఉంది, సైన్యాధిపతికి అంతా బాగానే ఉంది, కానీ ఏముంది ఆయనకి కుష్ఠరోగం ఉంది, కుష్ఠు మచ్చ ఉంది. ఓ సైన్యాధిపతి, యుద్ధ వీరుడు, అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఆయనకి కుష్ఠు ఉంది. ప్రియులరా, అన్ని బాగానే ఉంటాయి, అన్ని బాగానే చేస్తాం, కానీ ఏదో మచ్చ మన జీవితంలో ఉంటది ప్రియులరా. కనుక ఆ ఎర్రని పేను వధించే ఆ కార్యక్రమంలో ఆ ఎర్రని పేకి ఏమంటారంట, మచ్చలేనిదై ఉండాలి. ప్రియులారా, మన యేసు ప్రభు మచ్చలేనటువంటి వాడు. బురద చిమ్మాలని బురద జల్లాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, కానీ ఆయనలో ఏ మచ్చ లేదు ప్రియులారా. ఏ మచ్చలేని వాడిగా ఈ భూలోకంలో 33,000 సంవత్సరంలో ఆయన జీవించాడు. మానవ రూపాన్ని ధరించి మనుషుల ఆకారములో ఈ లోకానికి వచ్చి 33,000 సంవత్సరములు ఆయన జీవించాడు, కానీ ఆయన ఏ మచ్చలేని వాడిగా జీవించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, కానీ మనలో ఏ మచ్చ లేకపోయినా, నీ ప్రమేయం లేకుండానే నీ మీద మచ్చ వేయడానికి ఒకడు ఉంటాడు. సేవకులైన మాకు కానీ, దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలైనటువంటి మీరు కానీ, మీ ప్రమేయం లేకుండానే నేరం మోపేవాడు ఒకడు ఉన్నాడు తెలుసా. ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 12వ అధ్యాయము 10వ వచనం. 10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు నాకు చెప్పుట వింటిని. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు దేవుడికి స్తోత్రం. నేరము మోపువాడు ఏదో ఒక నేరాన్ని ఆయన మోపుతూనే ఉంటాడు. దేవా, ఆయనకి ఇప్పటికీ పర్మిషన్ ఉందండి. డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఆయనకు ఉంది. ఇప్పటికీ ఆ పర్మిషన్ ఉంది, ఆయనకి వెళ్ళిపోయి దేవా, ప్రసంగిరాజు చాలా మంచివాడు అన్నావు, ప్రసంగిరాజు అసలు భక్తులు పడిపోవడన్నావు, చూడు ఎలా చూస్తున్నాడు సినిమాలు కదా, చూడు ఎలా చూస్తున్నాడు లోకాన్ని, చూడు ఎలా ఉందో తన మనసు అని. అందుక మన ప్రమేయం లేకుండానే ఏం చేస్తాడు ఆయన, అక్కడ ఏదో ఒక నేరాన్ని మోపుతా ఉంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేరము మోపువాడైనటువంటి అపవాది. అందుకని ఆ అపవాది ఎవరిని మృంగుదుమని గద్దించు సింహము వలె నోరు తెరచి ఆయన ఏం చేస్తున్నాడంట, తిరుగుతూ ఉన్నాడు. నేరము మోపువాడు. కనుక ప్రియులారా, నేరములు మోపేవానికి మనం అవకాశం ఇవ్వకూడదు. అనగా మనము ప్రియులారా, మనం మచ్చలేని వారిగా జీవించాడు. మన యేసు ఎలా జీవించాడు, ఏ మచ్చలేని వారిగా జీవించాడు. ఒకరోజు అంట ఒక పాస్టర్ గారు అక్రమ సంబంధం పెట్టుకున్నాడంట దేవుని పిల్లలతో. వేరే పాస్టర్ గారికి ఆ పాస్టర్ ఫోన్ చేసి, అయ్యా మరి మా పాస్టర్ గారు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఆయనకు వచ్చి మీరు బుద్ధి చెప్పండి. లేదమ్మా, అతను ఆత్మీయ తండ్రి ఉంటాడు, ఆయన పిలిపించండి, ఆయనతో చెప్తారు అంటే ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత తప్పు చేస్తే మాత్రం అందరూ చూసేలా చేయాలా, సీక్రెట్ గా చేయాలి కదా అన్నాడంట. అంటే ఈడు కూడా ఎలాంటి ఆ బాబుతోడు కదా, తప్పు చేస్తే కనుక అందరూ చూసేలాగా చేయాలి, చూడకుండా చేయాలి రా అన్నాడంట. చూసారు, ఈడు ఒక నేరస్తుడు, ఈడు అపవాది సంబంధి. కనుక మనకి ఏ నేరం మచ్చలేని వారిగా ఉండాలి. లోకములో ఏదో ఒక మచ్చ అంటించడానికి సాతాను ప్రయత్నం చేస్తుండదు, లోకము ప్రయత్నం చేస్తుండేది, తోటవారు ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. మచ్చలేని వారికి మనం బ్రతకాలి. యేసు ప్రభువు వెంటాడారు, ఆయన మచ్చలేని వారిగా జీవించాడు. ఈ యొక్క ఎర్రని పెయ్య ఎలా ఉండాలంట, మచ్చలేనిదై మచ్చలేనిదై ఉండాలి. రెండవది మచ్చలేనిదై ఉండాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనదాకా చూసాం, శివరాత్రికి ఎర్రని పేరు దొరికిందంటే ఓహో అన్నారు. దానికి నల్ల వెంట్రుకలు ఉన్నాయని రిజెక్ట్ చేస్తాను. కనుక ఆనాడు ప్రత్యక్ష గుడారం దేవుని మధ్య ఉన్న ఉపకరణములన్నీ మన్నా పాత్ర, ఆహారం కర్ర, ఇవన్నీ కూడా సమకూర్చబడతా ఉన్నాయి. ఇవన్నీ దొరికినాయి. ప్రియులారా, ఎర్రని బియ్య ఇవన్నీ దేవుని చిత్తమైతే దేవుడిని సమకూరుస్తాడు. యెరూషలేములో మందిరం నిర్మించబడ్డానికి స్థలాన్ని కూడా ట్రంప్ గారు డిక్లేర్ చేశారు. దేవునికి స్తోత్రం. కనుక క్రైస్తవులు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మనకు హెచ్చరికగా ఉంది, ఏ మనసు లేని వారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. చూడండి, యేసు ప్రభు వారిని అరెస్ట్ చేసి పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత వారి ప్రజలు అంటారు, ఈయన సిలువేయాలి, ఈయన చంపేయాలి, ఈయన బ్రతకడానికి వీల్లేదు అని అంటూ ఉంటే పిలాతు ఏమన్నాడు తెలుసా? చూడండి, ఆ మాట చదవని అంత అద్భుతంగా ఉంటుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనం. క్షమించు, యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనం. పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు. చాలు. ఏమంటున్నాడు పిలాతు? ఈయన నాకు ఏ దోషము కనబడలేదు, ఏ లోపము కనబడలేదు. ఎందుకని అన్యాయముగా ఈయనను సిలువ వేయాలి? చూసారు ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తుంది. ఈయన యందు నాకు ఏ లోపమును ఏ మచ్చలేనటువంటి వాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కూడా ఈ లోకములో మచ్చలేనటువంటి క్రైస్తవులుగా ఉండాలని దేవాది దేవుడు ఆశిస్తా ఉన్నాడు. అలా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా జీవించినప్పుడే దేవుని రాజ్యానికి అర్హులుగా వారసులుగా ఉండగలుగుతాం. కనుక ఈ పెయ్య మచ్చలేనిదై ఉండాలి. 3వదిగా మనం చూస్తే ఆ పెయ్య ఎలా ఉండాలి? కళంకము లేనిదై ఉండాలి. కళంకము లేనిదై అనగా కల్మషము లేనిదై ఉండాలి. కల్మషం ఉండకూడదు కదా. కల్మషం ఎవరికి ఉంటుంది చెప్పండి? మనకి. పైన బాగానే మాట్లాడతాం, మనసులో ఏముంటుంది? ఏదో ఒక కల్మషం. ఆయన మంచివాడేరా, కానీ స్వప్నతోడు అంట కదా. మంచి పని చేస్తాడు, కానీ చాలా స్వప్నతనం ఉంది నా దగ్గర అంట. కల్మషం, కలంకము లేనిది ఉండాలి. ఇప్పుడు కలంకము లేని వారు ఎవరు? కల్మషం లేని వారు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒకరే కల్మషం లేనివాడు. అందరినీ ఒకే విధముగా ప్రేమించేవాడు. అదే వారు వీరని లేదు. మీరు ఎలా చెప్పగలరు? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఆనాటి ప్రజలు రాళ్ళు పెట్టి తరుముకుంటూ వచ్చారు. కల్మషము లేని, కలంకము లేని తీర్పు తీర్చాడు అక్కడ. బాధకుడా యేసు ప్రభా, ఇదిగో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ మోషే ధర్మశాస్త్రములు రాళ్ళు పెట్టి కొట్టాలని లేదా? ఉంది. ఏం చేయమంటావు? కొట్టమంటావా? నీ తీర్పు ఏంటి? నీవేం చెప్తావు? జనానికి భయపడి తీర్పు చెప్పలేదు అక్కడ దేవుడు. దేవుడికి స్తోత్రం. ఒక కొట్టేంటారంటే ఏమంటారు? నీ దేవుని కుమారుడేమో, నీ దేవుడేమో, కొట్టేయాలా అంటారు. ఒకవేళ కొట్టొద్దు అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నావు, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించి మాట్లాడుతున్నావు అంట. ప్రియుడా, అసమయంలో దేవుడు అన్నాడు, మీలో ఏ పాపము లేని వాడు మొదట ఆమె మీద ఏమన్నాడు? రాయి వేయండి. ఉన్నాడా? ఒక్క లేడు కదా. తెచ్చిన చిన్నోడు, పెద్దోడు, ముసలోడు, తెచ్చిన వాళ్ళన్నీ అక్కడ పాడేసి ఏమైపోయారు? వెళ్ళిపోయారు. కలంకం లేనిదై, కల్మషం లేనివాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ లోకంలో కలంకం లేని వారిగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అవధించే ఎర్రని ప్రియ, భస్మం చేసే ఎర్రని ప్రియ ఎలా ఉండాలి అంటే 3వదిగా కలంకము లేనిదై ఉండాలి. కలంకము లేనిదై ఉండాలి. ఇక 4వది మనం చూస్తే
అది ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి? కాడి మోయనిదై ఉండాలి. కాడి మోస్తే పని చేయదు కదా, దాన్ని ఆ శుద్ధ జలానికి వినియోగించకూడదు, అది భస్మానికి పనిచేయదు, అది ఎన్నడూ ఎప్పుడు కూడా కాడి మోయినదై ఉండాలి. ప్రియులారా, ఎందుకు కాడి మోయకూడదు అని మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, కాడి అనగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ కాడి క్రింద ఆయన బ్రతకలేదు, ఏ పాపం అనే కాడి కింద ఆయన బ్రతకలేదు, ఏ లోకం అనే కాడి క్రింద ఆయన బ్రతకలేదు, ఏ శరీర కార్యములనే కాడి క్రింద ఆయన బ్రతకలేదు, ఏ నేత్రాస అనే కాడి క్రింద ఆయన బ్రతకలేదు. ఏ కాడి క్రింద బ్రతకలేటువంటి వాడు ఈ లోకములో 33,000 సంవత్సరాలు బ్రతికినటువంటి యేసు ప్రభు ఏ కాడి క్రింద ఆయన బ్రతకలేదు. దేవుడికి స్తోత్రం. స్వతంత్రుడు, స్వాతంత్రం కలిగినటువంటి స్వతంత్రుడిగా జీవించాడు. అని ప్రియులారా, ఈ ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఏ కాడి ఎప్పుడు కూడా తన జీవితంలో కాడి మోయినదై ఉండాలి. ఇప్పుడు మనము కూడా ఏం చేయాలి? ఇక్కడ ఉన్న మనం ఏదో ఒక కాడి క్రింద చెప్పాలి, ముందు రీలేదే ఉన్నోళ్ళమే కదా, ఏదో ఒక కాడి ఏం చేయండి మన భుజాల మీద కాడి మోయినదై ఉండాలి. ప్రియుడా, దేవుని వాక్యం వింటున్న సహోదరులారా, ఏ కాడి క్రింద బ్రతకినటువంటి వారికి మనం ఉండాలి. శాపం అనే కాడి, పాపం అనే కాడి, ఈ కాడి కింద మనము కాడిలో నుండి ఆ కాడి మీద బయటికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, ఒక మాట చదువుకున్న లేవీకాండము 26వ అధ్యాయము 13వ వచనం. లేవీకాండము 26వ అధ్యాయము 13వ వచనం. 13. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్ములను రప్పించి తిని నేను మీ దేవుడనైన యెహోవాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా? ఏ కాడి క్రింద లేని ఆయన, ఇదిగో నా ప్రజలు, నా పిల్లలు కాడి క్రింద బ్రతుకుతా ఉన్నారు, కాడి క్రింద బలుపుల చేత బంధించబడి ఉన్నారు. ఆ బలుపులను తెప్పాలి, ఆ కాడి క్రింద నుండి వారిని విడిపించాలి, నిలబెట్టి నిలువుగా నడిపించాడు. పడగొట్టి నడిపించాడా? నిలువుగా నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏ కాడి క్రింద ఉన్న ఒకసారి ఆలోచన చేయాలి. యేసు ప్రభువారు ఏ కాడి క్రింద ఉండలేదండి, ఆయన ఏ కాడి క్రింద ఆయన బ్రతకలేదు. ఒక విషయం చెప్తాను, సాతానుడు మన దగ్గరికి రావాలంటే ఎలా వస్తాడు తెలుసా? వాక్యంతోనే వస్తాడు. ఆయన ఎలా వస్తాడు? వాక్యంతోనే వస్తాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో మరి బాప్తిస్మం తీసుకుని అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత సాతానుడు ఎలా వెళ్ళాడు తెలుసా? వాక్యముతోనే వెళ్ళాడు. దేవుని వాక్యం, అదిగో దేవుని వాక్యంలో ఇదిగో రాయబడి లేదా? రాళ్ళు రొట్టెలు కలిగినట్లుగా ప్రార్థిస్తే రాళ్ళు రొట్టెలు అయిపోతాయి లేదా? ఇదిగో దేవుని కుమారుడా, నీవు ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్ళు రొట్టెలు కలిగినట్లుగా చేసుకొని తినొచ్చు కదా. ఇంకో మాట ఉంది, ఇదిగో ఈ శిఖరం నుండి కిందకు దూకే యెహోవా తన దూతలను ఆజ్ఞాపించి నీ పాదములకు రాయి తగలకుండా వారిని ఎత్తి పట్టుకుంటారు కదా. అది 2 మాటలు కూడా దేవుని వాక్యంలో ఉన్నవే. వాక్యముతో వెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న మీకంటే వాడికి బాగా వాక్యం తెలుసు. ఆది కాండం నుండి ప్రకటనలో చెప్తాడు. ప్రియుడా, చాలా జాగ్రత్తగా గమనించండి, ఆలోచన చేయండి. ఏదో కాడి అనగా ఆ కాడిని మీద వేస్తాడు. వాక్యమును చూపిస్తాను ఏం చేస్తాడంటే వాక్యాన్ని చూపిస్తాడు, చూపిస్తాను వక్రీకరిస్తాడు, పెడదారి పట్టిస్తాడు. పెడదారి పట్టించి నీ మీద ఏదో కాడి వేస్తాడు. ఈనాడు సంఘాల్లో కాడి, ఏదో ఒక కాడి కదా, బోధల్లో కాడి. ఆ కాడి ఏం చేస్తారంటే ఆ సంఘ బిడ్డల మీద వేస్తారు. కాడిలు ఆ పొలుపుతో బంధించి వేస్తారు. ఒక మాస్టర్ గారు అంట, బాగా తెలిసిన ఆయన సహోదరి బాగలేదు, ఆ బిడ్డ అస్సలు బాగోలేకపోతే ప్రార్థన చేయ పాస్టర్ గారు వేరే చోట ఉన్నారు. వాళ్ళకి వచ్చే పాస్టర్ గారు స్థానికంగా అక్కడ దైవజనుడు ఉన్నారు. చాలా సీరియస్ కండిషన్.
అయితే ఆ సమయంలో పాస్టర్ గారు మా పాస్టర్ గారు వేరే చోట ఉన్నారు, పాప చాలా సీరియస్ కండిషన్ ఉంది, మీరు ప్రార్థన చేయాలంటే ఆయన అన్నాడంట, మీరు నా దగ్గరికి ప్రార్థనకు వస్తానంటేనే నేను ప్రార్థన చేస్తాను, లేకపోతే చేయను అన్నాడు. ఇప్పుడు ప్రార్థన సహాయాన్ని కోరుకుంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను పట్టినపాలు ఉన్నాను, నేను స్థానికంగా అక్కడ ఉన్నాను, ఆ ఊర్లో ఎవరికి ఏమొచ్చినా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు వస్తారు సాయంత్రానికి వెళ్ళా, ఒకళ్ళు నూనె డొక్కులు పట్టుకుని. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నా దగ్గరికి రావట్లేదు కదా, నేను మీ పాస్టర్ గారిని కాదు కదా, నేను ఎందుకు ప్రార్థన చేస్తానని అనకూడదు కదా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? మీరు నా దగ్గరికి వస్తేనే నేను ప్రార్థన చేస్తాను, నాకు చేయను అన్నాడు. ఏం చేస్తారు? పాప చూస్తే కన్నబిడ్డ కంటే ఎక్కువ కాదు, సరేలే పాస్టర్ గారు మీ దగ్గరికి వస్తానని ప్రార్థన చేసి ఇప్పుడు అసలైన పాస్టర్ గారు ఆయన బాధపడతాడు కదా, చాలా బాధపడ్డాడు. శివరాత్రి పిల్లలు ఏదేమైందో మళ్ళా ఆ బిడ్డలు మళ్ళీ అక్కడ మానేసి మన స్థానిక దైవజన్ దగ్గరికి వాళ్ళు వస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏదో ఒక కాడి ఏదో వేస్తూనే ఉంటాడు సాతాను. క్రీడా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు, మన దేవుడు అద్భుతాలు చేసేటువంటి వాడు, విడిపించేటువంటి వాడు కనుక మన కాడి తలుపులని తెంపి ఇశ్రాయేలుకున్నటువంటి ఐగుప్తుల వాడి కాడి తెలుపుని తెంపి నిలువబెట్టి నడిపిస్తూ ఉన్నాను. ఈరోజు మనం నడిపించట్లేదా? మొన్నటి దినాన 9 నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది బెడద నుండి. ఈ టైంకి వచ్చిందంటే ఎవరో పేషెంట్ అయి ఉంటారు అనుకున్నా. నిజానికి ఆయన ఏడుస్తూ ఉన్నా, అలా సోదరు వస్తుంది కానీ ఆయన ప్రార్థనకు రాడు. కానీ ఎక్కడ కలిసినా కానీ వందలండి పాస్టర్ గారు అంటాడు, కానీ ప్రార్థనకు రాడు. దేవుడికి స్తోత్రం. అయితే అప్పటికప్పుడు ఏడుస్తా ఉన్నాడు, ఫోన్లో బోర్ ఏడుస్తున్నాడు. ఇదేంటి ఎలా ఏడుస్తున్నాడు ఏంటనేసరికి ఎక్కడ ఉన్నటువంటి వారు ఆ పాస్టర్ గారు నేను చచ్చిపోతాను, ఇక నా జీవితం అయిపోయింది అని బోర్ ఏడుస్తా ఉన్నాడు. అది ఏమైందంటే చూస్తున్నాయి కానీ పొట్టంతా ఉబ్బిపోయి పేగంతలా ఉబ్బిపోతావు, భయంకరమైన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వారే భయపడిపోతా ఉన్నారు. ఏమవుదో కళ్ళు కూసుకుని ప్రార్థన చేయడం ఆమేన్ అనేసరికి అప్పుడుకి ఆయనకి ఆ వాపు ఆగిపోయింది, తేరుకులు రావడం ప్రారంభించింది. అప్పుడు తేరుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రార్థన ఉన్న శక్తి అండి అది. అసలు ప్రార్థన రాడు అటువంటి ఆయనతోనే ప్రార్థన చేయించాడు. కళ్ళు వేసుకో, నువ్వు ఏడుతుంది కదా, ఏడు బాబాయ్. చిన్నపిల్లడికి ఏడుతుండే అనేసరికి ఆఫీస్ నేను చెప్పినట్టు చెప్పాడు. చెప్పిన నేను ప్రార్థన చేస్తాను ఆమేన్ అనేసరికి మొత్తం ఆ వాపు తగ్గిపోయింది. అంటున్నాడు పాస్టర్ గారు, మీరే కనుక ప్రార్థన చేయకపోతే ఆ రోజు నేను పట్టా సర్దుకోవాల్సిందనయ్యా అన్నాడు. దేవుడికి స్తోత్రం. మళ్ళీ ఒక రోజు తెల్లని అక్కడికి వెళ్ళేసరికి దేవుడు గొప్ప దేవుడు అండి, నేను ఆలకించేవాడండి, విడిపించేవాడండి. మన దేవుడు మన మనవులు ఆలకించేటువంటి వాడు. చూడండి ప్రియులారా, అటువంటి కాడి ఏ కాడి క్రింద ఉన్నావో ఆ కాడి క్రింద మనం బయటకు రావాలి కదా. ములుతోనే తీయాలి. కనుక ప్రియులారా, యేసు ప్రభు ఏ పాపము లేనటువంటి వాడు, ఏ కాడి క్రింద లేనటువంటి వాడు. ఇప్పుడు ఈ పాత నిబంధన గ్రంథములో ఈ శుద్ధ జలానికి వాడేటువంటి పెయ్య ఏ కాడిని మోయినదే. ఎప్పుడు తన జీవితం బ్రతుకు కాలంలో కాడి మోయిన పెయ్య. మనుషులము చాలా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి మనకి కదా. వర్షానికి ఒక గొడుగు అంటాం కదా, ఏ వానకి ఆ గొడుగు పెడతా ఉంటాం. మనుషులను బట్టి నడుస్తూ ఉంటాం, మనుషులను బట్టి కాడి కింద వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియులారా, పిఠాపురం జమీందారు అని మీకు తెలిసే ఉండొచ్చు. ఆయన ఎంతమంది తెలిసి పిఠాపురం జమీందారు గారు? హల్లెలూయా. ఆ పిఠాపురం జమీందారి గారి దగ్గర చాలా పేరు, ఆయన ప్రసిద్ధిగాంచినటువంటి వాడు. అయితే అక్కడ ఇద్దరు అడుక్కునేవాడు ఉన్నారంట. ఒకడు బోర్డు పెట్టాడు, జమీందారి గారి నా సహాయకుడు అని బోర్డు పెట్టుకుని కూర్చొని ఉన్నాడు. జమీందారి గారి నా సహాయకుడు. ఇంకొకడు నాలాంటి వాడు మొర్రుడు ఏం చేశాడంటే యెహోవాయే నా సహాయకుడు అని పెట్టాడు. ఇప్పుడు ఇద్దరు బోర్డులు పెట్టుకుని ఆయన గుమ్మం దగ్గర కూర్చొని ఉన్నారు.
అయితే ఆ జమీందారు లోన్ నుండి బయటకు వచ్చినప్పుడు ఒక బోర్డు చూస్తే యెహోవాయే నా దేవుడు అని ఉంది. ఒకటి దగ్గరేమో జమీందారు గారే నా సహాయకుడు, యెహోవాయే సహాయకుడు అని ఆయన పెట్టాడు. ఈయన జమీందారు గారే నా సహాయకుడు. మీ సహాయకుడు ఎవరు? యెహోవాయే. అలాగండ్రు నా డబ్బే నాకు సహాయకుడు, నాదే నా సహాయకుడు. వీళ్ళ ఇక్కడ ఆ చూసి బా వీడికంటే నేను ఎంత అభిమానం, వీడు లోక జ్ఞానం తెలిసినోడు, వీడు బుర్రనోడు వీడు కదా. అందుకని ఏమన్నాడు? జమీందారు గారే నా సహాయకుడు. లోపలికి వెళ్ళి ఉప్పొంగిపోతా జమీందారు గారు ఒక ప్యాక్ చేయించాడు. ప్యాక్ చేయించి ఒరే అక్కడ నా పేరు పెట్టుకుని బోర్డు పెట్టుకున్నాడు చూసావా, ఆయనకి ఇచ్చారు ఆ ప్యాక్ అన్నాడు. ఇసరికి జమీందారు గారు చూసావా నా బోర్డు చూసి ఉప్పొంగిపోయి విలువైన రాజా భోజనాన్ని నాకు పంపించాడు జమీందారు గారు అని పక్కనోడు పిలిచాడు. ఎవరు? యెహోవాయే నా సహాయకుడు. రే నేను అప్పటికి తినేసుకున్నాడు బాగా, నా కడుపు ఫుల్లుగా ఉందిరా, జమీందారు గారు నాకు ఆహారం పంపించాడు రా, ఇదిగో పార్సిలో నీ దగ్గర ఎంత ఉన్నాయి అన్నాడు. రే అది చాలా ఖరీదు కదరా, అంత డబ్బులు నా దగ్గర లేవురా, రాజభోజనం రది అంటే ఆయన అన్నాడు నా పళ్ళెంలో 5 రూపాయలు ఉన్నాయిరా. 5 రూపాయలు ఎవరా? ఇప్పుడు నాకు వద్దిది ఆల్రెడీ ఫుల్ అయిపోయింది నా పొట్ట, 5 రూపాయలు ఇస్తాను అన్నాడు. సరేలేరా బాబు నువ్వు అంత మంచి చూడు అని 5 రూపాయలు ఆడికిచ్చి ఈ ప్యాకెట్ పెట్టుకుని దూరంగా వెళ్ళిపోయాడట. ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీకు స్తోత్రాలయ్యా. ఆడేమో జమీందారు గారే నా సహాయకుడు అన్నాడు, నేనేమో నీవే నా సహాయకుడు అన్నావు, 5 రూపాయలకి ఎంత రాజభోజనం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అని ప్రార్థన చేశాడంట. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేసి ఆ ప్యాకెట్ ఓపెన్ చేస్తే కళ్ళు జిగేలు అనే విలువైనటువంటి బంగారము వైడూర్యాలు ఆ ప్యాక్ లో పెట్టాడు. దేవుడికి స్తోత్రం. వాడు అవి పట్టుకుని అజాపజ లేకుండా వెళ్ళిపోయాడు. వీడు రావట్లేదు ఏంటి, వీడు ఎంతసేపు అన్నాడు, వీడు 2 రోజులైనా రాలేదంట. ఇప్పుడు జమీందారి గారు మళ్ళా వచ్చాడంట. వీడు మళ్ళా జమీందారి గారే నా సహాయకుడు అని పెట్టున్నాడు. ఇప్పుడు దేవుడే నా సహాయకుడు అన్నవాడు లేడు, ఆడి బోర్డు చూసి లేడు. వీడిని చూసి ఒర్రే నువ్వు ఎక్కడున్నావేంటి రా అని అడిగాడంట. నీకు ఇచ్చిన పార్సిల్ ఏం చేసావు? దొరగారు నేను ఫుల్కి తినేశాను, ఆడ ఆకలితో ఉన్నాడు కదా ఆడికి ఇచ్చాను అన్నాడంట. దేవుడికి స్తోత్రం. చూసావా, యెహోవాయే నా సహాయకుడు అన్నవాడు జీవితాంతం బ్రతుకాలం అంత సరిపడినటువంటి ధనాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. జమీందారి గారే నా సహాయకుడు అన్నవాడు ఎక్కడున్నాడు? ఇంకా అదే కాడి క్రింద, అడుక్కునే కాడి కిందే ఉన్నాడు. మన దేవుడి వైపు చూస్తే అన్ని విషయాల్లో దేవుడు మన కార్యాలు చేస్తాడు. ఏమనుకున్నా పర్లేదు, యెహోవాయే నా సహాయకుడు, ఆయన నా కాడి పలుపులను తెప్పుతాడు, ఆ కాడి నుండి విడిపిస్తాడు, ఆయన విడుదలిస్తాడు. ఆయన వైపు చూస్తే ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఆ పలుపులను తెప్పి నడిపించినట్లుగా నిన్ను కూడా నడిపించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. కనుక ప్రియుడైన వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము కూడా ఏ కాడి క్రింద బ్రతకినటువంటి వారిగా ఉండాలి. ఆ కాడి పలుపులను తెంపడానికి లోకానికి వచ్చాడు. ఇంకా ఇంకా కాడి క్రిందే ఉన్నామేమో, కాడి క్రిందే బ్రతుకుతా ఉన్నామేమో ఒకసారి ఆలోచించేద్దాం, పరిశీలన చేద్దాం. ప్రియులారా 5వ అధ్యాయం మనం చూస్తే ఆ దానిని ఎక్కడ వధించాలన్నాను? ఊరి వెలుపట, ఊరి బయట. సహజంగా చెప్పాలంటే దేవుని మందిరంలో జరగాల్సినవన్నీ కూడా ఆ ప్రత్యక్ష గుడారంలోనే జరగాలి. కానీ ఈ ప్రియ విషయంలో ఊరి వెలుపటికి తీసుకెళ్ళి దాని తోలు, చర్మాలు, ప్రేగులు ఇవన్నీ తీసేసి బూడిద చేసేయాలి. శుభ్రం బూడిదైపోవాలి. ఆ చేసి యాజకుడు కూడా శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని దాన్ని దహించాలి. మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడే శుభ్రంగా స్నానం చేసి తన బట్టలు ఉతుక్కొని రావాలి. చాలా పరిశుద్ధంగా ఉండాలి. కనుక ప్రియులారా, ఈ ప్రియ విషయంలో దాని ఊరి వెలుపట ఎందుకు వెలుపట, ఎందుకు వెలుపటికి తీసుకెళ్ళి దాన్ని వధించారంటే ప్రియులారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఎక్కడ మన కొరకు ప్రాణం పెట్టాడు చెప్పాలి. ఎక్కడ ప్రాణం ఇచ్చాడు? ఊరి వెలుపట గొల్గొతా కొండ మీద మన కొరకు దేవుడు ఏం చేశాడు? ప్రాణాన్ని పెట్టాడు. ఊరి వెలుపట ఎవరున్నారు? వెలివేయబడిన వారు. ఊరి వెలుపట ఎవరున్నారు?
హీన దశలో దీన దశలో కుష్ఠరోగులు, గాయపరచబడిన వారు, కుంటివారు, గుడ్డివారు, మోగవారు ఊరు వెలుపుతున్నారు. వారి స్థలంలోనికి వెళ్ళాడు. వారి దగ్గర ఇదిగో నేనున్నాను, మీ పరిస్థితులను మార్చగలిగిన వాడు నేను, మిమ్మల్ని విడిపించగల దేవుడు నేనని వారి పడి ఉన్న చోటికి దేవాది దేవుడు వెళ్ళాడు. హల్లెలూయా. చూసారు, దేవుడు ఎక్కడ పడి ఉన్నావో ఆ చోటికి వచ్చి నేను లేవనెత్తేటువంటి దేవుడు, ఆ స్థలానికి వచ్చి నేను విడిపించేటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఊరు వెళ్ళిపట దానిని గ్రహించారు. చూసారు, పాత నిబంధన గ్రంథములు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, ఆనాటి ప్రజలు ఆచరించినటువంటిది ఈ కృత నిబంధన కాలంలో, కృపా కాలంలో యేసు ప్రభు వారు చేసిన ఆ త్యాగానికి గుర్తుగా యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. కానీ ప్రియులారా, చూడండి, ఒక మాట చదువుకుందాం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. మీకా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. నేను కుంటి వారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, పాలింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున, ఆ రోజున ఊరి వెలుపడున్న వారిని, కుంటి వారిని, గుడ్డి వారిని, ఇదిగో పాపాత్ములందరినీ నేను పోగు చేయుదును. సార్, యేసు ప్రభు వారు ఇప్పుడు ఊరి వెలుపట మన కొరకు ఏమయ్యాడు? ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. దయచేసి గమనించండి ప్రియులారా, ఏ చోట పడి ఉన్నావో, ఏ చోట మరి కృంగిపోయిన నిస్సహాయ స్థితిలో ఉన్నావో, నీ దగ్గరికి వచ్చి ఆయన నిన్ను పరామర్శించే దేవుడు. భయంకరమైన దినాలు ఉన్నాం. ఇప్పుడు దేవుడి సువార్త ఎంతగా ప్రకటించబడుతుందో సాతానుడు కూడా అదే స్పీడ్లో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. మన కొరకు అంత త్యాగం చేస్తున్న దేవుడు, ఆయన కొరకు మనం ఏం చేయగలుగుతున్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు చెప్పండి, మొదటిగా ఆ పేయ ఎలా ఉండాలన్నాను? ఎర్రని దయ ఉండాలి. ఎరుపు రంగు దేనికి సూచన? త్యాగానికి గుర్తుగా ఉంది. ఆ ఎర్రని వాడెవరు? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలోని అతి సుందరుడు. ఎర్రని వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. రెండవదిగా మచ్చలేనిదై, అనగా ఎవరు కూడా వేరెత్తి చూపించే విధముగా మనం ఉండకూడదు. అన్నాడు వేరెత్తి చూపించాలనుకున్నారు యేసు ప్రభు వారి మీద, కానీ ఎవరి వల్ల? అలా దేవుడండి ఆయన. దేవుని మీద నేరం మాపగలుగుతాం మనం? నేరాలన్నీ ఏ తప్పిదాలన్నీ మనలో ఉంటాయి. ఆయన మీద ఎవరు? ఆనాడు కానివ్వండి, నేడు కానీ భూతాలమంతా ఆయన ప్రియులారా భూతత్వం తీసుకొచ్చి ఆయన పరిశీలన చేసిన బటన్ వేలు మొదలుకు నడిదేంత వరకు భూతత్వం పెట్టి చూసిన ఆయనలో ఏ మచ్చ ఉండదు. మచ్చలేని దయ ఉండాలి. మచ్చలేని వాడు ఎవరు? ఏంటి? ప్రభు అయినటువంటి యేసు. ఒకవేళ మచ్చ ఉంటే అర్హుడు కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో కూడా ఏదో ఒక లోపం ఉంటే ఆయన అర్హుడు కాదు. అర్హుడు కాదు. ఆయన మచ్చ ఉంటే ఇక మన పాపాలలో తీసివేస్తాడు. పాపము తీయాలంటే పాపము లేని వాడై ఉండాలి కదా. ఇప్పుడు ఆయన పాపం లేదు, పాపం లేనివాడు, మచ్చ లేనివాడు. కనుక మనకున్న మచ్చలన్నీ తీసివేయాలంటే అది ఆయన మచ్చ లేని వాడై ఉండాలి. కనుక ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి మచ్చలు తొలగిపోవాలిగా, ఆ కలంకం, ఆ పాపాలు తొలగిపోవాలంటే మచ్చ లేనిదై ఉండాలి. అది ఎర్రని. ఇక మూడవదిగా కలంకము లేనిదై ఉండాలి. కలంకము, కల్మషం లేనిది. కల్మషం లేదు కదా. తేడాలు మనమే చూస్తాం, భేదాలు మనలోనే ఉంటాం. వాడి దగ్గర ఏముందిరా, వాడు అడుక్కునేవాడు, నడిపించేగట్టురా. కల్మషం, భేదాలు ఎంచుతాం కదా. దేవుడు అందరినీ కూడా సమానంగా చూసేవాడు, సమానంగా ప్రేమించేవాడు. ఈ లోకంలో మనం స్నేహాలు చేయాలంటే ఏం చేస్తాం? కాస్త కోస్తా కలిగి ఉంటే స్నేహాలు చేస్తాం. ఏమి లేనివాడితో స్నేహాలు చేస్తాం. వాడి దగ్గర ఏముందిరా. నేను ఒక చోట జాబ్ చేసేటప్పుడు అక్కడ ఎండి తన కూతురుతో చెప్తున్నాడు, అమ్మా నీవెవరితో స్నేహం చేయాలంటే మన కులం వారితోనే స్నేహం చేయి. నెక్స్ట్
వాళ్ళు మనకు మళ్ళీ ఉన్నవారై ఉండాలి. ఎలా ఉండాలంట? నాకు మళ్ళీ ఆశ్చర్యం అనిపించింది. బిడ్డలకి నేర్పించే విషయాలు ఇవేనా? మన కులము వారై ఉండాలి నీ స్నేహితులు. నెక్స్ట్ రెండవదిగా వాళ్ళు ఉన్నవాళ్ళై ఉండాలి. సరే, దేవుడు నీకుంటేనేనా నీ దగ్గరకు స్నేహం చేస్తాడు. దేవుని పిల్లలటువంటి మన కులాలు ఎంచకూడదు. నేను సంచాల కులం ఆడురా ఈడురా అదిరా ఈ కులం రా కులం రా కులాలు ఎంచకూడదు. దేవునికి స్తోత్రం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే. అందరూ పాపం చేస్తారు. చిన్నోడు మొదలుకొని ముసలోడు వరకు అందరూ పాపం చేసిన వాళ్ళే. పాపం చేయనోడు అంటే ఎవరు లేరు. అంటే పాపం నుండి విడిపించబడు. పదే పదే అదే తప్పు చేయకూడదు. పదే పదే అదే పాపం చేయకూడదు. కల్మషం లేనటువంటి వారిగా మనం ఉండాలి. మన దేవుడు కల్మషం లేనటువంటి దేవుడు ఆయన కనుక. నాలుగవది కాడి మోయినదై దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ఒకవేళ ఇంకేమైనా కాడి క్రింద బతుకుతా ఉంటే సీక్రెట్ కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళన్నీ విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లరా, మనుషులు చూడకపోయినా దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సమస్తం చూచే దేవుడు. హాగరు అబ్రహాం ఇంట్లో వెళ్ళేటప్పుడు పంపించిన అరణ్యములు దిక్కులేక ఏడుస్తున్నప్పుడు హాగర్ని కలుసుకున్నాడు. ఎక్కడి నుండి వచ్చావు అంటే, నేను అబ్రహాము నా యజమాను రాలేనటువంటి సారా ఇంటిలో నుండి నేను వచ్చాను. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? అక్కడికే వెళ్ళమన్నాడు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టొద్దామని వెళ్ళు, అక్కడికి వెళ్ళు. దేవుడు సాక్షాత్ యేసుప్రభు యెహోవా దూత అక్కడ దేవుడు అక్కడ యేసుప్రభు వారిని కలుసుకుని ఆమె ధైర్యపరిచి మనల్ని అబ్రహాం ఇంటికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఏ కాడి క్రింద కాడి మోయినదై ఉండాలి. యేసుప్రభు ఏ కాడి కింద ఉండలేదు ఆయన. పిల్లారా, కనుక మనము కూడా మన బంధకాలు మన కట్లన్నీ తెంపడానికి ఆయన లోకానికి వచ్చాడు. మనము కూడా స్వతంత్రులుగా ఉందాం. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. చాలా మంది ఇంటికి వస్తూ ఉంటారు ప్రార్థన చేయించుకోవడానికి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా చాలా ప్రజలు వస్తూ ఉంటారు. నిజానికి ఇంటికాడ గొమ్మేసిన ఆదివారం కూడా వస్తారు. ఉండరని తెలిసినా కూడా వస్తారు. దేవుడికి స్తోత్రం. ఆ వచ్చేవాళ్ళు ఎవరు తెలిసిన అన్యులు వస్తారు. ఒక ఆయన వస్తాడు. నిజానికి ఆయన అన్యుడు. గుమ్మం వచ్చి చూసాను వెళ్ళిపోతాడు. అంటే పాస్టర్ గారు ఉన్నారు ఏమన్నా ఉంటే ఇంటికి ప్రార్థన చేయించుకోవడానికి. అని ఒక నమ్మకం. ఆయనకి ఎలా నమ్మకం అంటే, ఆ చేను అంతా చచ్చిపోతుంది. ప్రార్థన చేస్తే ఆ చేను అద్భుతంగా, ఆయన బొన్న భయం ఏంటంటే, ఎవరో ఏదో చేశారంటే పాస్టర్ గారు ప్రార్థన చేశారు, బాగైపోయింది. దేవుడు గొప్ప దేవుడు. నెమ్మది ప్రార్థన రాండి, వస్తాను అంటున్నట్టు కానీ రావట్లేదు. దేవుడికి స్తోత్రం. కానీ నన్ను వదలట్లేదు. ప్రార్థన రావట్లేదు కానీ నన్ను వదలట్లేదు. ప్రియులారా, కనుక మనము ఆయన ఇంకా ఎవరో ఏదో అనుకుంటారేమో అనే భ్రమలో ఉన్నాడు. నేను అన్నాను, ఎవరో ఏదో అనుకుంటారని కాదు. మీరు నీ తోటను బాగు చేశాడండి. నీ కళతో నువ్వు చూసే కదా, చూశాను. నీకు నమ్మకం కుదిరింది. ఎవరు నీకు పెడుతున్నారేంటి? ఎవరు నీకు పెడుతున్నారా? ఎవరు ఏదో వాళ్ళని పోషిస్తున్నారా? ఎదురండి, వస్తాలండి అంటాడు. మళ్ళా వస్తాడు, ప్రార్థన చేసుకుంటాడు. రేపు వస్తావు ప్రార్థనకి అంటే వస్తలేండి అంటాడు. రా, దేవునికి స్తోత్రం. అంటే పక్కా హిందువు. పిల్లరా, కనుక మనము అటువంటి కాడి క్రింద ఉన్న వారిని విడిపించేటువంటి వారిగా మనం ఉండాలి. ఈ రోజు ఎంతమంది లేదు కాడి కింద సేవకులే ఉన్నారు కదా, దేవుని పిల్లలే ఉన్నారు. కనుక మనం ఆ కాడి నుండి బయటికి రావాలని దేవుడు ఆశపడుతున్నారు. 5వదిగా ఊరి వెలుపట దాన్ని దహించాలి, వధించాలి. పిల్లరా, ఆ ఊరి వెలుపటే లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారు అలయ్యారు, మరి ప్రాణమును పెట్టారు. ఆ ఊరు వెలుపటే మరి కుష్ఠరోగులు కదా, నాడు కుష్ఠరోగులు భయంకరమైనది కుష్ఠరోగం. ఆ కుష్ఠరోగం వస్తే ఊళ్ళో ఉండొచ్చేవాళ్ళు కాదు. ఊరు వెలుపట వెలిసార్లు ఊరి మధ్యలో సంసారాల మధ్యలో ఉండొచ్చేవాళ్ళు కాదు. వెలివేసే వాళ్ళు దూరం ఊరు వెలుపట వాళ్ళు ఉన్నారు. ఊరు వెలుపట ఉన్నారు. రాహవని వేసి ఎక్కడ ఉంది ఏమండి? ఎక్కడ ఉంది? ఊరు వెలుపట ఆ కోట గోడల మీద చిన్న గుడిసి వేసుకొని బ్రతుకుతావు.
కనుక అలాంటి వారి పక్షాన, అలాంటి వారి కొరకే దేవాతి దేవుడు వెళ్ళాడు, మరణించాడు, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. కనుక మనము కూడా త్యాగపూర్తమైన బ్రతుకులు బ్రతుకుదాం, పరిశుద్ధమైన బ్రతుకులు బ్రతుకుదాం. ఈ 5 విషయాలు ఈ ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప మేలుని కలిగిస్తాయి. మనము కూడా యేసు ప్రభువు వారు ఎలా ఉన్నారో, ఎలా జీవించారో, ఎర్రని పెయ్య ఎలా ఉందో మనము కూడా అదే విధముగా అదే లక్షణాలు కలిగి, అది కదా క్రీస్తు యేసులో క్రీస్తు యేసులో కలిగిన ఈ మనసు, ఈ మనసు ఆ మనసే మనం కలిగి ఉండాలి. ఏ మనసు కలిగి ఉందాం? కఠిన మనసా? దేవుని మనసు కలిగి ఉందాం, దేవుని ప్రేమ కలిగి ఉందాం, దేవుని లక్షణాలు కలిగి ఉందాం. ఆ పెయ్య ఎలా ఉందో యాచకుని దగ్గర తీసుకుంటే వాళ్ళు కూడా అలాగే బోతద్దం పెట్టి చూసేవాళ్ళు, పరీక్ష చేసేవాళ్ళు. పరీక్ష చేస్తే అప్పుడు దాన్ని ఓకే అనేవాడు, అది కుదరతరం బయట తీసుకెళ్ళిపోయేవాడు. అంత పరిశీలన చేసేవాడు. దేవుడికి స్తోత్రం. కానీ పిల్లారా, ఈ లోకంలో మనం కూడా పరీక్ష చేస్తూ ఉంటుంది లోకం కదా. మనం పరీక్ష చేస్తూ ఉంటుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళ మాట విధానం ఏమిటి, అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి, మనం ఎవరు చూస్తాను అనుకుంటా. కానీ లోకం మనం పరిశీలన చేస్తూ ఉంటుంది. నాకు చెప్పాను కదా, సాతాను కూడా మనను ఆడు చూస్తూ ఉంటాడు. వీడు ఎక్కడ దొరుకుతారా అని చూస్తూ ఉంటాడు. ఎక్కడ నేరం మోపేయాలా, ఎక్కడ విచ్ఛిన్నం చేయాలి, ఎక్కడ పాడు చేయాలా, ఎక్కడ దేవుడి సన్నిధిని దూరం చేయాలని నిరంతరం కూడా వాడు ప్రయత్నం చేస్తాడు ఉంటాడు. కనుక జమీందారుల వైపు చూడొద్దు, రాజుల వైపు చూడొద్దు. ఆ ఆడుకునేటువంటి వాడు ఎవరి వైపు చూశాడు? ఏ బోర్డు పెట్టాడు? యెహోవాయే సహాయకుడు. జమీందారు గారి అంటారా? అలా అనకూడదు. యెహోవాయే మనకు సహాయకుడు. ఆయన నమ్ముకుంటే ఆయనే సహాయం చేస్తాడు. ఆయన మన జీవితాల్లో కార్యం చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉంటాడు. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఎర్రని పెయ్య రాకడను గూర్చినటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఇవన్నీ యేసు ప్రభు వారికి సాదృశ్యంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. చాలా విషయాలు ఇంకా మరుగున పరచబడే ఉన్నాయి. మనం నేర్చుకున్నది, నేను బోధించింది ఇంత రవ్వంత అయి ఉంటుంది అంతే. దేవునికి స్తోత్రం. ఇదంతా ఇప్పుడు బోధించాలనిపిస్తూ ఉంటుంది. ఇలా దేవుడు రాకడ వచ్చేస్తుందేమో. ప్రియులారా, ప్రతిరోజు కూడా మనం ధ్యానించాలి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మనం దేవుడి వాక్యాన్ని తెలుసుకోవాలి కదా. మనం చెప్పాను, బైబిల్ గ్రంథం మొత్తం అని ఎన్ని పుస్తకాలు చెప్పాను? 60. పాత నిబంధన, కొత్త నిబంధన, రైట్. మంచిది ప్రియులారా, చదువుతున్నారు అందరూ రోజు వాక్యాన్ని. చదవండి, ఆధ్యాత్మిక విషయాలు మీరు నేర్చుకుంటారు. మీరు అలా చదివినప్పుడు దేవుని వాక్యం చెప్తుంటే మీకు అంటే ఒక్కొక్కసారి చదువుతుంటే మీకు అర్థం కాదు. ఆ అర్థం కాని విషయాలు దేవుని దాసులు మాట్లాడుతుంటప్పుడు మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి మీరు దాన్ని ధ్యానం చేస్తుంటే. ప్రియులారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కనుక మీ అభిప్రాయాలు ఇంకా తెలియని విషయాలు ఏమైనా ఉంటే తెలియపరుస్తుంటే, కామెంట్ దాన్ని తెలియపరుస్తుంటే నేను మీకు వివరించడానికి దోహదపడుతుంది. ఏదో వచ్చారులా వెళ్ళిపోయారు అన్నట్లు కాదు, మా పాస్టర్ ఏదో చెప్తారు అన్నట్టుగా కాకుండా ఇంకా అనుమానాలు పెరిగిపోతాలే మనం పీడిస్తూ ఉంటాయి ఏవేవో కదా. కనుక వాటిని మీరు తెలియపరిచినప్పుడు దాన్ని మీ డౌట్లను క్లియర్ చేయడానికి మీరు ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటాం. దేవుని యొక్క మహాకృపను బట్టి కనుక ఈరోజు ఏదైనా పెయ్య విషయం ఎవరికి సాదృశ్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. కనుక సర్వమానవాడి పాప పరిహారార్థమై దేవాతి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టారు. కనుక మనం కూడా త్యాగంతో బ్రతుకుదాం. లోకాన్ని, లోకాశలను, లోకములను సమస్తాన్ని విసర్జించి దేవుని కొరకు మనం బ్రతుకుదాం. దేవుని రాకడ వరకు మన జీవితాల్లో ఒక క్రొవ్వొత్తిలా దేవుని కొరకే కరిగిపోవాలి. లోకములో కాదు, లోకంలో పడి కరిగిపోవడం కాదు, దేవుని కొరకే మనం కరుగుదాం. ఒక పెద్ద ఆయన పాట పాడదు, చిన్న గొర్రె పిల్లలు నేను యేసయ్యా మెల్లమెల్లగా నడుపుతుంటే ఇంకొకడు అన్న దొన్న బోధులాగా ఉన్నా, నువ్వు రిటైర్డ్ అయిపోయి వచ్చావు, నువ్వు గొర్రె పిల్లవా అని కడుతుంది ఆయన. వెళ్ళేది కదా దెబ్బలాడుకుంటున్నారు బాబు అంటే, ఫస్ట్ గారు ఈయన ఇప్పుడు సేవ చేస్తాడు అంటారు. గవర్నమెంట్లో నువ్వు పనికి రావరా, నువ్వు ముసలుడు తల్లి అయితే ఇప్పుడు సేవ చేస్తాడంటే వాళ్ళిద్దరు దగ్గర అనుకుంటా తిట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరు మీరు దేవుడి చదువు తిట్టుకోవడం కాదురా బాబు, మీ జీవితాలు మార్చుకోండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పడం జరిగింది. మంచి ప్రియులారా, ఈ సమయంలో
మరి దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించి మన జీవితంలో మనము కూడా ఆ ఎర్రని పేరున్నటువంటి లక్షణాలు అంటే యేసుక్రీస్తు వారి లక్షణాలు కలిగి మనము కూడా జీవితం ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి వర్ధింపచేసి వాక్యానుసారంగా దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం. మోకరించగలిగిన వారు మోకరించండి వచ్చేసి. తండ్రి, జీవంగలైన పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఇంతవరకు నా ప్రభువా మొదటి ప్రార్థన పాటల్లో మీరు తోడై ఉన్నారు, ఆరాధనలో తోడై ఉన్నారు, కీర్తన గ్రంథంలో తోడై ఉన్నారు, సాక్ష్య భాగంలో తల్లిగారు చెప్పిన సాక్ష్యం మీరు విన్నారు. తల్లిగారి జీవితంలో మీరు గొప్ప కార్యం జరిగించండి, శాంతిని, సమాధానం, నెమ్మదిని దయచేయండి. వారి పక్షాన్ని మీరు ఉండమని ప్రార్థిస్తున్నారు. వాక్య పరిచయలు కూడా మీద అవసరం నిలబెట్టి మరి ప్రభు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు స్తోత్రం. శరీరం బలహీనమే కానీ ఆత్మ ఎప్పుడు సంసిద్ధమేనైనా మరి ప్రభు బలహీనుడనై నన్ను బలపరిచి నిలబెట్టి మాట్లాడినటువంటి మాటలు ప్రభా ఇక్కడ విడిచిపెట్టకుండా మేము కూడా లాగున ప్రభా చక్కని లక్షణాలు కలిగినైనా మేము జీవించలాగున కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యానికి స్తోత్రాలు. మరి ఇంతవరకు మీరు మాకు తోడై ఉన్నారు. క్రమముగా, మర్యాదగా, మహిమకరముగా ఈ మొదటి ఆరాధన మీరు జరిగించినందుకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన శక్తి కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నాయన మా ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధిలో ప్రతి కుటుంబాన్ని, చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరి పేరున చంటి బిడ్డలు ఉన్నారు. ప్రతి కుటుంబాన్ని నిండాలి మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలు చేస్తున్న వ్యవసాయాలు, ఉద్యోగాలు, చేతి పనులు అంతటిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. దయగలిగిన తండ్రిని కొందనాలు. మా ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ కంచి, మీ కాపుదల, మీ కళ్ళ దృష్టి ఉంచండి. ఈ దుర్దినాల్లో ఉన్నాం కనుక అపాయకరమైన కాలములు వచ్చు ఉన్నాం. నాయన నీకు స్తోత్రం. భయంకరమైన అపాయకరమైన కాలంలోనే మేము ఉన్నాం అయ్యా. నీకు స్తోత్ర. గంటకు, నిమిషానికి, సెకండ్కి భయంకరమైనటువంటి వార్తలు వినాల్సినటువంటి పరిస్థితినైనా అటువంటి ప్రభు భయంకరమైనటువంటి పరిస్థితులను విడిపించండి, కాపాడండి నాయన. నీకు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి మరి గ్రామాన్ని, గ్రామ ప్రజలందరూ రక్షించండి. రక్షణ మారు మనసును దయచేయండి. సంఘంలోనికి ఇంకా అనేక ప్రజలను తోడుకురండి. ప్రవాహము వలె మీ సన్నిధికి మీరు తోడుకు రమ్మని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు స్తోత్రం. మీ చిత్తములో, మీ ప్రణాళికలు ఎవరున్నారో వారి సన్నిధికి నడిపించండి, కార్యాలు జరిగించండి ప్రభువానికి స్తోత్రాలు. మరలా 2వ ఆరాధనకు వెళ్తున్నాం. ప్రయాణంలో తోడేయండి. ఈ 3వ ఆరాధన సమస్తం సమయానుకూలంగా నడిపించి మీ నామానికి మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు అర్పించిన వారిని కూడా దాని రూపంలో, ధాన్య రూపంలో అర్పించున్నారు. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి అయినా నీకు స్తోత్రాలు. వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని నిండుగా మెడిగా గురించి వారిని రిపరిచేయండి అయినా నీకు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి మరి ప్రభువా ఈ ఆలస్యమైతే వరకు వారు మేమంతా ఇలాగని కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని ఈ వారం అంతా కాచి కాపాడాలి. వాళ్ళు వచ్చే వారం అంతా కూడా ప్రభువును కాచి కాపాడు భద్రపరచమని చేసే ఉద్యోగాలు, రాకపోకల్లో సమస్తంలో మీరు తోడే క్షేమం అనిపించి వర్ధలింపచేయమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేసిన రక్షకుడు యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము. ఆమేన్. మన తండ్రి దేవునికి ప్రేమలో రక్షకుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు, మన కుటుంబాలకు, మనం చేసే ఉద్యోగాలకు, చేసే ప్రతి పనికి, మన పరిచర్యలకు దేవుడు తోడేండి దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామము విరాజిల్లును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మనది ఆహారం నేడు మాకు దయచేయండి. మా యెడల అపరాధము చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనని, కీడును, అపాయమును తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మీ అందరికి ఎవరి మీద వాళ్ళు చేతులు పెట్టుకుంటారు, మీకు చేస్తాం పెట్టుకోండి. అందరి కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరి తల మీద వాళ్ళ చేతులు పెట్టుకోండి. దేవానికి వందనాలు తండ్రి. కనికరం కలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు. ఈ సమయంలోనైనా మరి బలహీనంగా నేను బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి చక్కని ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని ప్రసాదించండి.
వారికి ఉన్న ప్రతి బలహీనత నుండి యేసు నామములో విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యానికి స్తోత్రాలు. బంధకములలో నుండి విడిపించారు. ఒకవేళ ఈ కాడి క్రింద ఉంటే ఆ కాడి పొలుపులను తెంపివేయండి అయినా విడిపించి వారిని బయటికి నిలబెట్టి నడిపించండి అయ్యా. మచ్చలేని వారిగా, కళంకం లేని వారిగా అయినా వారు ఉండడానికి ప్రభుత్వం చూపించమని ప్రార్థిస్తున్నాను. అయినా నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా వారందరూ జ్ఞాపకం చేసుకొని చిన్నలు, పెద్దలు, వృద్ధులు, బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు అయ్యా, వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు చూడండి, దీవించి ఆస్వాదించి నడిపించి వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించమని, ప్రతి విధమైన చెడపేడ కళలను విడిపించి మంచి దర్శనంతో మాట్లాడండి అయ్యా. మనశ్శాంతిని నెమ్మదిని దయచేయండి అయ్యా. మీరు కృప చూపించి ఆ ఈ రాత్రి ఎంత వారు తెలియపరిచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి మీ చేతులకు అప్పగిస్తున్న పరమ తండ్రి. అందరికీ